కూసుమంచి గణపేశ్వరాలయం శివరాత్రి శోభను సంతరించుకుంది. 3 రోజుల పాటు ఇక్కడ ఘనంగా జాతర నిర్వహిస్తారు. 900 ఏళ్లు దాటినా అలనాటి కాకతీయుల శివారాధనకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది గణపేశ్వరాలయం. మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. శివరాత్రి మహాపర్వదినాన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమోగిపోతున్నాయి. మనము 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి కూసుమంచిలో ఉన్నటువంటి గణపేశ్వర ఆలయంలో ఉన్నాము. స్వామివారిని చూస్తేనే జన్మ తరించిపోయేంత గొప్పగా స్వామివారిని అలంకరించి పొద్దున్న నుంచి కూడా తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున అభిషేకాలు చేస్తున్నటువంటి పరిస్థితి. లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారి కృపకు పాత్రలు అవుతుంటారు. మనతో పాటు ప్రధాన అర్చకులు జాయిన్ అవుతున్నారు. స్వామి, ఈ గుడి ప్రాశస్త్యం ఏంటి? కొన్ని 100 ఏళ్ళు కాకతీయుల నిర్మించినటువంటి గుడిగా చెప్తుంటారు. దీని ప్రాశస్త్యం ఏంటి స్వామి? ఈ దేవాలయము 11వ శతాబ్ది కాలంలో కాకతీయ ప్రభు అయినటువంటి గణపేశ్వరుడి కాలంలో నిర్మాణం గావించబడ్డది. కాకతీయులు శివారాధకులు కాబట్టి వాళ్ళ సామ్రాజ్య విస్తరణలో భాగంగా 1001 గుడిలు నిర్మించారు. అందులో మన కూసుమంచి గ్రామంలో మహా అద్భుత శివలింగాన్ని ప్రతిష్ఠ గావించినారు. ఈ శివలింగం పైన బ్రహ్మసూత్రం కలిగి ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాలు పూజలు నిర్వహించుకున్న గణపేశ్వరుడు కొన్ని వందల సంవత్సరాలు ప్రజ్ఞానపడి ఉన్న కాలంలో 2000 సంవత్సరంలో సాధు వీరప్రతాప్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో పునరుద్ధరణ గావించడం జరిగింది. ఈ దేవాలయము దేవుడికి ఒక నానుడు ఉంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అనే నానుడు ఉంది. ఏ భక్తుడైతే వచ్చే కోరిక కోరతాడో ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది. 2005 సంవత్సరంలో మన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఈ యొక్క దేవాలయం దర్శించుకున్నారు. అలాగనే కొన్ని వేల మంది రాజకీయ నాయకులు, కొన్ని లక్షల మంది అధికారులు, అనధికారులు కూడా దర్శించుకున్నారు. ఎంతో వారు గొప్ప దైవ సంకల్పం కలిగిన వారు. 1000 సంవత్సరాల క్రితం శివలింగం కూడా ఇంత గొప్పదనంగా ఉన్నది అంటే వారి యొక్క ప్రతిష్ఠ గావించబడిన సమయము, వారి యొక్క పట్టుదల, కార్యదీక్ష, శిల్పకళ నైపుణ్యము దీనికి మనకు మస్తులుగా మనం చెప్పుకోవచ్చునని చెప్పి ఇంకా కూడా అభివృద్ధి చెందాలని చెప్పి నా యొక్క మనవి, ప్రత్యేక కోరిక. స్వామి గణపతి దేవుడు ఎవరైతే కాకతీయ రాజులు 1001 శివాలయాలు నిర్మించారో అందులో భాగంగా ఈ శివాలయం నిర్మించారు. చాలా అతి భారీ శివాలయం ఇది, శివలింగం ఇది. ఆసియా ఖండంలోనే 3వ శివలింగంగా చెప్తుంటారు. పెద్ద ఎత్తున దాదాపు 5-6 లక్షల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం అనేది పరిపాటిగా నడుస్తుంది. విడుదల నారాయణతో సాంబశివరావు, టీవీ న్యూస్, కూసుమంచి నుంచి.